జయ శ్రీరామ్. నేను మౌనిక సుంకర. మనము ఇండియాలో ఆవుల్ని పెంచుకుంటాం లేదా కుక్కల్ని పెంచుకుంటాం. కానీ అమెరికాలో కుక్కల్ని బయట రోడ్ల మీద దొరకవు, ఉండనియరు. కాబట్టి ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం కొంచెం ఎక్కువ రిస్కీ కాబట్టి చిన్న చిన్న పిల్లుల్ని, ఎలకల్ని, పాముల్ని, ఒక రకమైన తొండల్ని పెంచుకుంటారు అక్కడ వాళ్ళు. అయితే అట్లనే ఒకడు మేమున్న ఆ స్టేట్లోనే ఉన్నాడు అనమాట. వాడు ఒక పామును పెంచుకుంటున్నాడట ఒక 3-4 ఏళ్ళ సంది. పెంచుకోగా పాము ఏమైపోయిందట అంటే ఒకసారి ఒక 2 నెలల నుంచి వెళ్ళి తినకుండా వాని చుట్టూ అల్లుకొని పండుకుంటుందట రోజు రాత్రిపూట. ఎందుకు వండుకుంటుందా అని వాడు హాస్పిటల్ తీసుకుపోయి, నా పాము బెంగటిల్లింది, దానికి జ్వరం వచ్చింది, అది ఏం తింటలేదు అని డాక్టర్ని అడిగితే అప్పుడు డాక్టర్ చెప్పిండట, అరే అవులేగా, అది బెంగటిల్లలేదు, దానికి జ్వరం రాలే, నిన్ను కడుపులో ఫిట్ చేసుకోవడం కోసం అది రోజు నిన్ను అల్లుకొని వండుకొని నీ సైజుని గొలుసుకొని ఒక 1-2 నెలలు ఆకలితో ఉంటే అప్పుడు నువ్వు కడుపులో పడతావని వెయిట్ చేస్తుంది అని చెప్పిండట. అయితే పామును పెంచుకుంటే అది దాని బుద్ధి అట్లనే ఉంటుంది. నక్కను పెంచుకుంటే దాని బుద్ధి కూడా గుంట్రా నక్క అంటారు కదా, అట్లనే ఉంటుంది. విశ్వాసం అనేది కుక్కలెక్క ఉండవు అన్నమాట. అట్లనే ఈ మన అబ్దుల్లాలతో మనం దోస్తానే వేస్తే ఏమవుతుంది, ఇట్లనే అవుతుంది. మొన్న ఒక కేసు జరిగింది. భర్తకు క్లోజ్ అట అబ్దుల్లాగాడు. అందరు దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతాలు సమానమే, మానవత్వం అనేది ఉండాలి అని వాడు అంత దోస్తాను చేసి పెళ్ళాంతో ప్రతి రాఖీ కట్టించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే వాడేం చేసిండట, వీళ్ళ బెడ్రూమ్లో ఒక కెమెరా పెట్టేసి ఆ వీడియోలతో దాన్ని బ్లాక్మెయిల్ చేసుడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి వీనికి సోయి వచ్చిందట. ఇది అయితే ప్రతిసారి మూర్ఖుల్లాగా మనకే అనుభవం అయితేనే సోయి రావాలి అని అనుకుంటే కరెంటు ఎలక్ట్రిసిటీ షాక్ వస్తుందని తెలిసి షాక్ని మనకు అనుభవం అయితేనే మనకు సోయి వస్తుంది అని పోతే షాక్ కొట్టి అట్లనే వీళ్ళు కూడా, ఈ జాతి కూడా అట్లాంటిదే. ముంబ్రాలో మొన్న జితేందర్ అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక అబ్దుల్లా గారిని చేరదీసిండు. వానితో 23 సంవత్సరాల సంది వానితో దోస్తానం ఉన్న తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ ఇవ్వలేదని, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూతురికి టికెట్ ఇవ్వలేదని ఈగో హర్ట్ అయ్యి వాడు వేరే పార్టీకి జంప్ అయ్యి ఎంఐఎం పార్టీకి జంప్ అయ్యి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని, హిందూ ఎమ్మెల్యేని ఈ ముస్లిం వీడు ఏమంటున్నాడు అంటే, ఎంఐఎం పార్టీలకు జంప్ అయిన వీడు, నువ్వు ముంబ్రా ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యుయెన్సీలోకి ఎట్లా అడుగు పెడతావో నేను చూస్తాడు. ఒక ఎమ్మెల్యేని కార్పొరేట్ స్థాయిడు అది అట్లా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఆ జాతి లక్షణం ఏంది అర్థం చేసుకోండి. 23 సంవత్సరాల దోస్తానాకు ఈగో ఒక్క క్షణంలో హర్ట్ అయిపోతుందా? మన భారతీయ జనతా పార్టీ విలువలు చూడండి, టికెట్ ఇవ్వకున్నా కూడా ధర్మం కోసం ఆ పార్టీలో పనిచేస్తాం. వీళ్ళు కూడా అంతే. ఆ టెర్రరిజం అని ఉన్మాదం కోసమే వాళ్ళు పనిచేస్తారు. ఇన్ని సంవత్సరాలు 23 ఏళ్ళ సంది ఆ ఎమ్మెల్యేతోని వీడు అబ్దుల్లా ఉన్నాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు వాడిని ఇట్లా పాము కదా మింగనికే ఉన్నాడు. ఈ హౌలే కానీ అర్థం కాలేదు. ఈ హౌలాలనే మనం సెక్యులర్ హిందూస్ అంటాం. వీళ్ళతోని మనకు ప్రాబ్లం. వీళ్ళని చూసి మనము బాపుని బల్పు అనుకుంటున్నాం. వీళ్ళు బల్పు కాదు, వీళ్ళు వాపు. అంటే వీళ్ళు ఒక రోగం. అందుకే దీన్ని సెక్యులరిజం అనొద్దు, సిక్యులరిజం అనాలి. ఎందుకంటే మానసికంగా సిక్కుంటారు వీళ్ళు. ఆయనతో కూడా అర్థం కాదా, ఆ జాతి ఎన్నిసార్లు నీకు వెన్నుపోటు ఓడిస్తే నీకు సోయి వస్తుంది. మొహమ్మద్ అలీ జిన్నా కూడా 1947లో తనని ప్రధానమంత్రి చేయకపోతే దేశాన్ని ముక్కలు చేయడానికైనా రెడీ అయ్యిండు. అదే జాతి. మనం దోస్తానా చేస్తే మనం తినే దానిలల్లో ఉమ్మేస్తారు, ఉచ్చవోస్తారు. మన వాళ్ళు తినే వాటిలల్లో ఇన్ఫర్టిలిటీ ట్యాబ్లెట్స్ ఇస్తారు పిల్లలు కాకుండా. మన సంఖ్య తగ్గిపోవాలి, వాళ్ళ సంఖ్య పెరగాలి. అది జాతి లక్షణం. వాళ్ళు కూడా దుర్మార్గంతో కాదు, వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము దైవ కార్యం చేస్తున్నాం అనుకుంటారు. మూర్ఖత్వానికి మనం ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం? మూర్ఖత్వాన్ని మనం ఎంతకని సమర్థించగలం, ఎంతకని దాన్ని సంజాయిషి ఇచ్చుకుంటూ మనం చేస్తాం? జాగో హిందూ జాగో. వీళ్ళను ఆర్థిక బహిష్కరణ చేయండి, వాళ్ళకు దూరంగా ఉండండి, ఇంట్లోకి రానివ్వద్దు. మీరు మీ పర్సనల్ విషయాలు వాళ్ళతో ఎంత షేర్ చేసుకున్నా, ఎంత ఫ్రెండ్షిప్ చేసినా తర్వాత వాడు ఒకప్పటికే ఆ పాము కదా వాడిని మింగాలని చూసినట్టే మింగాలని చూస్తారు. స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ నేషన్, స్టాండ్ విత్ ధర్మ. ఒక హిందూగా మీకు బాధ్యత ఉంది, ఒక భారతీయుడిగా మీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించండి. ధర్మం కోసం నిలబడండి. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి మీ మద్దతు ఇవ్వండి. జై హింద్, జై భారత్.